హాయ్, దిస్ ఈజ్ రమేష్. మీరు చూస్తున్నారు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్ యూట్యూబ్ ఛానల్. మనం నిన్న చెప్పుకున్న వీడియోలో బేస్ నెంబర్స్కి దగ్గరగా ఉండే నెంబర్స్ని సింపుల్ ట్రిక్ ఉపయోగించి ఎలా మల్టిప్లై చేయాలో తెలుసుకున్నాం కదా. మరి బేస్ నెంబర్కి దగ్గరగా లేని నెంబర్స్ని మల్టిప్లై చేయాల్సి వస్తే మరి పరిస్థితి ఏమిటి? ఈరోజు బేస్ నెంబర్స్కి దగ్గరగా లేని నెంబర్స్ని ఎలా మల్టిప్లై చేయాలో తెలుసుకుందాం. ఓకే, మనం మొదటి వీడియోలో కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అని 3 కేటగిరీస్ గురించి చెప్పుకున్నాం కదా. ఒకసారి మీకు తెలియనట్లయితే కింద డిస్క్రిప్షన్లో మొదటి వీడియో యొక్క లింక్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే, మనం మొదటి కేటగిరీలో మనం మల్టిప్లై చేయాల్సిన 2 నెంబర్స్ కూడా బేస్ నెంబర్ కంటే తక్కువగా ఉంటాయి. ఓకే, ఇక్కడ 29 అండ్ ఇంటూ 28 మనం బేస్ నెంబర్స్ అని వేటిని అంటాం? 10, 100, 1000, 10,000 అండ్ సో ఆన్. అంటే 1 పక్కన జీరోస్ ఉంటాయి కదా, అట్లాంటి నెంబర్స్ని బేస్ నెంబర్స్గా తీసుకుని ఇట్లాంటి మల్టిప్లికేషన్స్ చేస్తాం మనం వేదిక మ్యాథ్స్లో. అయితే ఇక్కడ 10కి ఇది దగ్గరగా లేదు, కానీ మనం బేస్ నెంబర్గా 10 ఉపయోగించాలి. ఇక్కడ బేస్ నెంబర్ 10 అయినప్పటికీ ఇవి రెండు కూడా 30కి దగ్గరగా ఉన్నాయి, 30 కంటే తక్కువగా ఉన్నాయి. కాబట్టి 30 అనేది బేస్ నెంబర్ 10కి 3 టైమ్స్ ఉంది. ఆ ఒక విషయాన్ని మైండ్లో ఉంచుకోండి. ఇంక మిగిలినంతా కూడా మనం ఫస్ట్ వీడియోలో ఎలా చెప్పుకున్నామో అలాగే చేస్తాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ 30 కంటే ఈ 29 ఎంత తక్కువగా ఉంది? 1 తక్కువగా ఉంది. నెక్స్ట్ 28 ఎంత తక్కువగా ఉంది? 2 తక్కువగా ఉంది, కాబట్టి -2. మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాం? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 2 1s are 2. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేస్తాం? మనం 29 - 2 ఆర్ 28 - 1 క్రాస్ సబ్ట్రాక్షన్ చేస్తాము. మనం 29 నుంచి 2 మైనస్ చేసిన, 28 నుంచి 1 మైనస్ చేసిన ఒకే ఆన్సర్ వస్తుంది. అది ఎంతంటే 27. ఇక్కడ వరకు మీరు ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నారు. ఇప్పుడు ఇది 29, 28 అనే బేస్ నెంబర్ 10కి దగ్గరగా లేవు. మనం 30ని తీసుకున్నాం ఇక్కడ బేస్ నెంబర్గా. ఈ 30 అనేది బేస్ నెంబర్ 10కి 3 టైమ్స్ ఉంది, కాబట్టి మనం సెకండ్ పార్ట్ని 3తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుందంటే 3 27s are 81. దిస్ ఈస్ ద సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఈజ్ సేమ్, అంటే ఆన్సర్ ఈజ్ 812. ఇప్పుడు 3 డిజిట్ నెంబర్లోకి వద్దాం. ఇక్కడ మనం 399, 396 ఇది హండ్రెడ్స్ నెంబర్స్ కదా, కాబట్టి బేస్ నెంబర్గా 100 తీసుకుంటాం. కానీ ఈ 2 నెంబర్స్ కూడా మనకి 400కి దగ్గరగా ఉన్నాయి, 400 కంటే కొంచెం తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ 400ని బేస్గా తీసుకుని చేస్తాం. ఫైనల్ ఆన్సర్ 4తో మల్టిప్లై చేస్తాం, అంటే 100 × 4 అన్నమాట. మనం ఇక్కడ తీసుకునే బేసు ఒరిజినల్ బేస్కి 4 టైమ్స్ ఉంది. ఓకే, ఇక్కడ మనం 400 కంటే 399 ఎంత తక్కువగా ఉంది? 1 తక్కువగా ఉంది. 396 ఎంత తక్కువగా ఉంది? 4 తక్కువగా ఉంది. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది? 4 1s are 4. కానీ మనకి బేస్ నెంబర్లో 3 జీరోస్ ఉన్నాయి, కాబట్టి 3 డిజిట్ నెంబర్ రావాలి. కానీ 1 డిజిట్ వచ్చింది కాబట్టి సెకండ్ డిజిట్ ప్లేస్లో మనం 0 ఉంచుతాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఎలా వస్తుంది మనకి? 399 - 4 ఆర్ 396 - 1 క్రాస్ సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మనకి 395 వస్తుంది. ఓకే, అయితే మనం బేస్ నెంబర్ 400 తీసుకున్నాం, కానీ యాక్చువల్ బేస్ 100. ఆ 400 అనేది 100కి 4 టైమ్స్ ఉంది, కాబట్టి మనం ఏం చేయాలి? సెకండ్ పార్ట్ని 4తో మల్టిప్లై చేయాలి. 4తో మల్టిప్లై చేసాం. 4 395s are, our answer is 1580 and 04. This is the final answer. Next
4 డిజిట్ నెంబర్ని చూద్దాం. ఇక్కడ మనకి ఇది 1000 నెంబర్స్ కదా, కాబట్టి బేస్ నెంబర్ 1000 అవుతుంది. కానీ ఇది 3000 దగ్గరగా ఉన్నాయి కాబట్టి మనకి ఒరిజినల్ బేస్ కంటే 3 టైమ్స్ అన్నమాట. ఇప్పుడు 3000 కంటే ఇది ఎంత తక్కువగా ఉంది? 2 తక్కువగా ఉంది. నెక్స్ట్ ఇది ఎంత తక్కువగా ఉంది? 3 తక్కువగా ఉంది. ఓకే, ఫస్ట్ పార్ట్లో మనం ఏం చేయాలి? ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 3s are 6. కానీ మనకి బేస్ నెంబర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. కాబట్టి మనకి 3 డిజిట్ నెంబర్ రావాలి. కానీ 1 డిజిట్ నెంబర్ వచ్చింది కాబట్టి రిమైనింగ్ 2 డిజిట్స్ ప్లేస్లో మనం జీరోస్ ఉంచుతాం. ఇప్పుడు సెకండ్ పార్ట్లో క్రాస్ సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 2998 మైనస్ 3 ఎంత అవుతుంది? 2995. కానీ మనమేమో 3000 బేస్గా తీసుకున్నాము, కానీ ఒరిజినల్ బేస్ 1000కి 3000 3 టైమ్స్ ఉంది కాబట్టి మనం సెకండ్ పార్ట్ని 3తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 3తో మల్టిప్లై చేద్దాం. 3 5s are 15, 1, 3 9s are 27 plus 1, 28, 2, 3 9s are 27 plus 2, 29, 2, 3 2s are 6 plus 2, 8. This is the second part and first part is same, 0 0 6. This is the final answer. Next 5 digit number lo kodam. 49,999 అంటే ఇది 10,000 నెంబర్స్ కదా. వీటి ఒరిజినల్ బేస్ 10,000, కానీ మనం ఇవి రెండు కూడా 5,000కి దగ్గరగా ఉన్నాయి, అంటే 50,000కి దగ్గరగా ఉన్నాయి. కాబట్టి దీన్ని 5తో మల్టిప్లై చేస్తే మనకు 50,000 వస్తుంది కదా. ఇది 50,000 కంటే ఎంత తక్కువగా ఉంది? 1 తక్కువగా ఉంది. ఇది 50,000 కంటే 2 తక్కువగా ఉంది. ఫస్ట్ పార్ట్లో ఏం చేస్తాం? మనం ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 2 1s are 2, కానీ మనకి ఒరిజినల్ బేస్లో 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి 4 డిజిట్ నెంబర్ రావాలి, కానీ సింగిల్ డిజిట్ నెంబర్ వచ్చింది కాబట్టి మిగిలిన 3 డిజిట్స్లో మనం జీరోస్ పెడతాం. 0 0. ఓకే, సెకండ్ పార్ట్ క్రాస్ సబ్ట్రాక్షన్ చేస్తాం. 49,999 నుంచి 2 మైనస్ చేసామంటే 49,997 వస్తుంది. అయితే మనకి ఒరిజినల్ బేస్ కంటే మనం తీసుకున్న బేస్ 5 టైమ్స్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని 5తో మల్టిప్లై చేయండి. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి? 5 7s are 35, 3, 5 9s are 45 plus 3 48, 5 9s are 45 plus 4 49, 5 9s are 45 plus 4 49, 5 4s are 20 plus 4 24. This is the second part of the answer. First part is same, 0 0 0 2. This is the final answer. ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ కేటగిరీలో ఉన్న నెంబర్స్. ఓకే, ఇప్పుడు సెకండ్ కేటగిరీలోని సమస్య చూద్దాం. సెకండ్ కేటగిరీలో నెంబర్స్ అన్నీ కూడా బేస్ నెంబర్స్ కంటే పెద్దగా ఉంటాయి. ఓకే, ఇక్కడ 43 into 42 ఇవి 10s నెంబర్స్ కదా. అంటే మనం ఒరిజినల్ బేస్ ఎంతంటే 10, కానీ మనం బేస్ని ఎంతగా తీసుకుంటాం? ఇక్కడ 40గా తీసుకుంటాం. 40 అనేది 10 కంటే ఎంత ఎక్కువగా ఉంది? 4 టైమ్స్ ఎక్కువగా ఉంది. ఓకే, ఇప్పుడు 43 అనేది 40 కంటే 3 ఎక్కువగా ఉంది. 42 అనేది 40 కంటే 2 ఎక్కువగా ఉంది. ఓకే, మొదటి పార్ట్లో ఏం చేస్తాం? మనం ఈ రెండు మల్టిప్లై చేస్తాం. 3 2s are 6. సెకండ్ పార్ట్ ఏం చేయాలి? క్రాస్ ఎడిషన్ చేయాలి. 43 plus 2 or 42 plus 3 ఏమొస్తుంది? 45 వస్తుంది. అయితే మనకి మనం తీసుకున్న బేస్ నెంబర్ అనేది ఒరిజినల్ బేస్కి 4 టైమ్స్ ఉంది కాబట్టి మనం సెకండ్ పార్ట్ని 4తో మల్టిప్లై చేయాలి. అంటే మనకి ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుంది? 4 5s are 20, 4 4s are 16 plus 2 18. ఫస్ట్ పార్ట్ ఈజ్ 6, అంటే 1806 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు 3 డిజిట్ నెంబర్లోకి వద్దాం. ఇవి 100 నెంబర్స్ కదా, అంటే మనం
ఒరిజినల్ బేస్ ఎంతగా తీసుకోవాలి, 100గా తీసుకోవాలి. కానీ మనం బేస్ని 200గా తీసుకుంటాం, అది 100 కంటే 2 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం. ఇప్పుడు 200 కంటే ఇది ఎంత ఎక్కువగా ఉందంటే 3 ఎక్కువగా ఉంది, ఇదేమో 4 ఎక్కువగా ఉంది. ఫస్ట్ పార్ట్లో 3 4s are 12. నెక్స్ట్ సెకండ్ పార్ట్ 203కి 4 యాడ్ చేసిన, 204కి 3 యాడ్ చేసిన ఒకటే ఆన్సర్ వస్తుంది కాబట్టి దట్ ఈజ్ 207. కానీ మనం తీసుకున్న బేస్ 200 అనేది ఒరిజినల్ బేస్ 100కి 2 టైమ్స్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం సెకండ్ పార్ట్ని 2తో మల్టిప్లై చేయాలి. అంటే ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుంది, 2 7s are 14, 1 2 zeros are 0 plus 1 1, 2 2s are 4. సెకండ్ అంటే 203 into 204 is equal to 41,412. నెక్స్ట్ 4 డిజిట్ నెంబర్లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఇవి 1000 నెంబర్స్ కదా, ఇక్కడ ఒరిజినల్ బేస్ ఎంత అంటే 1000. కానీ మనం దేని బేస్గా తీసుకుంటాము, 3000ని బేస్గా తీసుకుంటాం. అదే 1000కి 3 టైమ్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 3000 కంటే ఇది 1 ఎక్కువగా ఉంది, ఇదేమో 3 ఎక్కువగా ఉంది. ఫస్ట్ పార్ట్లో మనం ఏం చేయాలి, 3 103 మల్టిప్లై చేస్తే 3 వచ్చింది. కానీ 1000లో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 డిజిట్ నెంబర్ రావాలి. కానీ 1 డిజిట్ వచ్చింది కాబట్టి రిమైనింగ్ 2 డిజిట్స్ ప్లేస్లో మనం జీరోస్ పెడతాం. ఇప్పుడు క్రాస్ అడిషన్ చేసినట్లయితే 3001కి 3 యాడ్ చేస్తే 3004 అవుతుంది. కానీ మనం తీసుకున్న 3000 అనేది ఒరిజినల్ బేస్కి 3 టైమ్స్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం దీన్ని 3తో మల్టిప్లై చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. 3 4s are 12, 3 zeros are 0, 3 3s are 9. First part is 003. This is the final answer. Next 5 digit number చూద్దాం. ఇక్కడ మనకి ఇవి 10,000 నెంబర్స్, 30,000 అనేది కదా, అంటే మనం 10,000 బేస్గా తీసుకుంటాము. కానీ 30,000 10,000 కంటే 3 టైమ్స్ ఎక్కువగా ఉంది. అంటే మనం సెకండ్ పార్ట్ని ఇక్కడ 3తో మల్టిప్లై చేయాలి. 30,000 కంటే ఇది 4 అధికంగా ఉంది, ఇదేమో 12 ఎక్కువగా ఉంది. ఫస్ట్ పార్ట్లో మనం ఏం చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి కదా, 4 12s are 48. కానీ మనం తీసుకున్న బేస్లో 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి 4 డిజిట్ నెంబర్ రావాలి. కానీ మనకి 2 డిజిట్ నెంబర్ వచ్చింది కాబట్టి రిమైనింగ్ 2 డిజిట్స్లో మనం జీరోస్ పెడతాం. ఇప్పుడు క్రాస్ ఎడిషన్ చేసినట్లయితే 30,004కి 12 యాడ్ చేస్తే 30,016 వస్తుంది. 30,016. కానీ మనం తీసుకున్న 30,000 అనేది ఒరిజినల్ బేస్కి 3 టైమ్స్ ఉంది కాబట్టి దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 3 6s are 18, 1 3 3s are 9 plus 1 10, 0. ఓకే, ఇప్పుడు 3తో మల్టిప్లై చేయాలి. 3 6s are 18, 3 1s are 3 plus 1 4, 3 zeros are 0, 3 zeros are 0, 3 3s are 9. First part is 0 0 4 8. This is the final answer. ఇప్పుడు 32 into 29 ఇవి 10s కదా, ఒరిజినల్ బేస్ 10. కానీ మనం దేని బేస్గా తీసుకుంటాం, 13 బేస్గా తీసుకుంటాం. ఆ 30 అనేది ఒరిజినల్ బేస్కి 3 టైమ్స్ ఉంది. ఓకే, ఇప్పుడు 30 కంటే ఇది ఎంత ఎక్కువగా ఉంది, 2 ఎక్కువగా ఉంది. ఇది 30 కంటే 1 తక్కువగా ఉంది. ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి, 2 1s are 2 మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 32 minus 1 are 29 plus 2 ఎంత వస్తుంది, 31 వస్తుంది. కానీ మనం తీసుకున్న బేస్ 30 అనేది ఒరిజినల్ బేస్కి 3 టైమ్స్ ఉంది కాబట్టి దీన్ని 3తో మల్టిప్లై చేస్తాం. 3 31s are 93. ఇది ఫస్ట్ పార్ట్ ఇట్లానే క్యారీ అవుతుంది. అయితే మనకి థర్డ్ కేటగిరీలో మనం నెంబర్స్ మల్టిప్లై చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే సెకండ్ పార్ట్లోంచి 1 మైనస్ చేయాలి. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 93లోంచి 1 మైనస్ చేస్తే 92 అవుతుంది. ఇక్కడ 10 క్యారీ వస్తుంది.
ఆ 10 నుంచి 2 మైనస్ చేసామనుకోండి 8 వస్తుంది. ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇది కొంచెం డిఫరెంట్ వేలో చేయాలి. థర్డ్ కేటగిరీలో ఉన్న నెంబర్స్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 3 డిజిట్ నెంబర్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఇవి హండ్రెడ్స్ కదా, అంటే ఒరిజినల్ బేస్ ఎంత 100, కానీ మనం దేని బేస్గా తీసుకుంటాం 200 బేస్గా తీసుకుంటాం కాబట్టి సెకండ్ పార్ట్ని 2తో మల్టిప్లై చేయాలి. ఇది 200 కంటే 3 ఎక్కువగా ఉంది, ఇది 2 తక్కువగా ఉంది. ఫస్ట్ పార్ట్లో మనం ఏం చేయాలి, 3 2s are 6, కానీ బేస్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్ నెంబర్ రాలేదు కాబట్టి ఇక్కడ 0 పెడతాం. ఇప్పుడు క్రాస్గా 203లోంచి 2 మైనస్ చేసిన 198కి 3 యాడ్ చేసిన ఒకటి నెంబర్ వస్తుంది, అది 201. మనం తీసుకున్న బేస్ 100కి 2 టైమ్స్ ఉంది కాబట్టి సెకండ్ పార్ట్ని 2తో మల్టిప్లై చేయాలి. ఎంత వస్తుంది, 2 201s are 401. ఫస్ట్ పార్ట్ సేమ్ అలాగే తీసుకుంటాం. ఇప్పుడు తర్వాత చేయాల్సిన పని ఏంటి, ఇందులోంచి 1 మైనస్ చేసి ఇక్కడికి బారో తెచ్చుకుంటాం, బేస్ని బారో తెచ్చుకుంటాం, అంటే 100ని బారో తెచ్చుకుంటాం. అంటే మనకి ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుంది, 400. ఇక్కడ మనం తీసుకున్న 200 అనేది ఒరిజినల్ బేస్కి 2 టైమ్స్ ఎక్కువగా ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాం. 2 × 201 ఎంత అవుతుంది, 402 అవుతుంది. నెక్స్ట్ 06, ఫస్ట్ పార్ట్ ఏంలో మార్పు ఉండదు. తర్వాత స్టెప్లో ఏం చేయాలి, మనం ఈ సెకండ్ పార్ట్లోంచి 1 మైనస్ చేయాలి, అంటే 402లోంచి 1 మైనస్ చేస్తే 401. అంటే ఇక్కడ మనకి బేస్ నెంబర్ బారో వస్తుంది కదా, 100లోంచి 06 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 94. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ మనకి థౌజండ్స్లో పోతాం. ఇక్కడ బేస్ నెంబర్ 1000, కానీ మనం దేని బేస్గా తీసుకుంటాము, 3000 బేస్గా తీసుకుంటాం కాబట్టి అంటే 3 టైమ్స్ ఉంటుంది. 3000 కంటే ఇది 2 ఎక్కువగా ఉంటుంది, ఇదేమో 3 తక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రెండు మల్టిప్లై చేసినట్లయితే 6 వస్తుంది, కానీ బేస్ నెంబర్లో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 డిజిట్ నెంబర్ రావాలి. దానికోసం మనం 2 జీరోస్ ఉంచుతాము. ఇప్పుడు క్రాస్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, 302 నుంచి 3 మైనస్ చేసామనుకోండి 2999 వస్తుంది. కానీ మనం తీసుకున్న బేసు ఒరిజినల్ బేస్కి 3 టైమ్స్ ఉంది కాబట్టి 3తో మల్టిప్లై చేయాలి. ఓకే, 3తో మల్టిప్లై చేసినట్లయితే 3 9s are 27, 2 3 9s are 27 plus 2 29, 3 9s are 27 plus 2 29, 2 3 2s are 6 plus 2 8. ఫస్ట్ పార్ట్లో ఏం మార్పు ఉండదు. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, ఈ సెకండ్ పార్ట్ నుంచి 1 మైనస్ చేయండి, అంటే 8996. ఇప్పుడు మనకి బాగా ఎంత వస్తుంది, 1000 వస్తుంది. 1000 నుంచి 6 మైనస్ చేసామనుకోండి 994. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు 5 డిజిట్ నెంబర్లోకి వద్దాం. ఇది 10,000 నెంబర్స్ కదా, అంటే బేస్ ఒరిజినల్ బేస్ 10,000, కానీ మనం తీసుకునే బేసు 40,000, అది 10,000కి 4 టైమ్స్ ఉంది. ఇది 40,000 కంటే 15 ఎక్కువగా ఉంది, ఇదేమో 2 తక్కువగా ఉంది. మనం ఫస్ట్ పార్ట్లో ఏం చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి. 15 2s are 30 వస్తుంది, కానీ మనకి బేస్ నెంబర్లో 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి 4 డిజిట్ నెంబర్ రావాలి కదా, దానికోసం 3 జీరోస్ ఉంచాం. ఇప్పుడు క్రాస్గా చేసినట్లయితే 40,000 15 నుంచి 2 మైనస్ చేసామంటే 40,013 వస్తుంది. కానీ మనం తీసుకున్న బేస్ ఒరిజినల్ బేస్ 4 టైమ్స్ ఉంది కదా, దీన్ని 4తో మల్టిప్లై చేయాలి. 4 3s are 12, 1 4 1s are 4 plus 1 5, 4 zeros are 0, 4 zeros are 0, 4 4s are 16, 0 0 3 0.
అయితే మనకు ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, దీంట్లోంచి 1 మైనస్ చేయాలి. అంటే 160051. ఇక్కడికి ఎంత బారో వస్తుంది, 10,000 బారో వస్తుంది. 10,000 అంటే 10,000 నుంచి 30 మైనస్ చేస్తే ఎంత అవుతుందమ్మా, 9,970. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్.